హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు హషీష్ ఆయిల్ను సరఫరా చేస్తున్న ఇద్దరిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కృష్ణ గంజాయి నుంచి హషీష్ ఆయిల్ను తీసి అమ్ముతున్నాడు. స్నేహితులైన కేశవరావు, ఒడిశాకు చెందిన జయరాం కేముదులతో కలిసి ఈ హషీష్ ఆయిల్ దందాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి వీరికి 20 కేజీల హషీష్ ఆయిల్ కావాలంటూ ఆర్డర్ వచ్చింది. ఈ 20 కేజీల హషీష్ ఆయిల్ను డెలివరీ చేసేందుకు కేశవరావు, జయరాంలు బుధవారం పెద్దంబర్పేట్ ORR వద్ద ఉన్న సంపూర్ణ హోటల్ వద్దకు వచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సోదాలు జరుపగా 1,20,00,000 విలువ చేసే 20 కేజీల హషీష్ ఆయిల్ పట్టుబడింది. ఈ ఇద్దరినీ అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి కృష్ణ కోసం గాలిస్తున్నారు. బెంగళూరులో ఎవరికి డెలివరీ చేస్తున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 1 కేజీ హషీష్ ఆయిల్ను తయారు చేసేందుకు దాదాపు 35 కేజీల నుండి 40 కేజీల గంజాయిని మరగబెట్టి ఈ మత్తు ఆయిల్ను తీస్తారని పోలీసుల విచారణలో తెలిసింది. సీజ్ కాలేదు. ఇంతకు పూర్వం మనము 13 కేజీల 13.5 కేజీలు మనం సీజ్ చేశాము. దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్. అండ్ నౌ మనమే మళ్ళీ మన ఎస్ఓటీ అఫీషియల్స్ ఇంత పెద్ద మొత్తంలో 20 కేజీ ఆష్ ఆయిల్ సీజ్ చేశారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేప్పుడు as you know 40 kg ఆఫ్ గాంజా దాన్ని బాయిల్ చేసి దాన్ని డిఫరెంట్ కెమికల్ మెథడ్స్ లో వాళ్ళు హీట్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన దానికి ఒక 40 కేజీల గాంజాను 1 కేజీ ఆష్ ఆయిల్ కోసం చేస్తున్నారు. అంటే దీనివల్ల 800 కేజీల గాంజాను ఈ ఆష్ ఆయిల్ ఇప్పుడు మనం పట్టుకున్న దాన్ని తయారు చేయడంలో వాళ్ళు యూటిలైజ్ చేయడం జరిగింది. మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది చాలా మటుకు. చాలా కేసెస్ మనం పెడుతున్నాం. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేయడం కష్టం అవుతుంది. పెద్ద క్వాంటిటీ ఇప్పుడు 800 కేజీస్ గాంజా అంటే వాళ్ళకి పెద్ద లారీలో పెద్ద వెహికల్లో 2-3 సార్లు ట్రిప్ కొడితే కానీ చేయని తీసుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఈజీ టు క్యారీ లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ మెథడాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. మనకి ఇప్పుడు ఈ బేసికలీ వీళ్ళు ఇక్కడ నుంచి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో కనెక్షన్స్ పెట్టుకొని మన రాష్ట్రం ద్వారా ప్రయాణం చేసి బెంగళూరులో అమ్ముతున్నారు. బెంగళూరుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో మనము ఇక్కడ పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక ఇద్దరు నేరస్తులు మనము పట్టుకున్నాం. ఇద్దరు నేరస్తుల్లో కేశవరావు ఇంత ముందే అరెస్ట్ కావడం జరిగింది. ఇతను అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ సేమ్ గాంజా విషయంలోనే పట్టుకోవడం జరిగింది. అతను అరెస్ట్ అయ్యి రిమాండ్ కూడా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ కేశవరావు అతను ఇంకో మిత్రుడు జయరాంతో కలిసి ఈ యాక్టివిటీ చేయాలని మొదలు పెట్టాడు. ఈజీ మనీ వస్తుందని చెప్పేసి. అయితే వీళ్ళకి ఒక కృష్ణ అని చెప్పేసి ఒక ఆర్టీఐ ఏజెంట్ ఉన్నాడు. ఈ అతను ద్వారా ఈ ఒరిస్సాలో కానీ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, బెంగళూరుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కృష్ణ అతనే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనము బెంగళూరు ఎవరైతే తీసుకెళ్తున్నా వాళ్ళని పట్టుకుంటాము. అలానే కర్ణాటకలో ఉన్నటువంటి కనెక్షన్స్ కూడా మనం ఈ కేసు పట్టుకోవడం రివీల్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఈజీ మనీ కోసం అలవాటు పడడం మూలంగా ఇది ఈ మొత్తం ఈ మనం పట్టుకున్నటువంటి 20 కేజీల యొక్క ఆష్ ఆయిల్ 1,20,00,000 వాల్యూ ఉంది. అది అఫిషియల్లీ అప్రూవ్డ్ ఫిగర్ ఇస్ 6 lakhs ఫర్ ఈచ్ దిస్ థింగ్. సో 1,20,00,000 వర్త్ ఉన్నటువంటి మనము ఆష్ ఆయిల్ ని ఈ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా ఎక్కువగా ఇంటాక్సికేటింగ్ ఎక్కువ స్ట్రాంగ్ లెవెల్లో ఉంటది. ఇది డ్రాప్స్ లాగా తీసుకున్న సిగరెట్ లో దాన్ని ఇంజెక్ట్ చేసి తీసుకున్నా గానీ వాళ్ళకు ఎక్కువగా దీని మత్తులో ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు ఈజీ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. కానీ మనకు స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అని మనకు తెలిసే విధమైనటువంటి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. కాబట్టి వీళ్ళు ఎటువంటి మెథడాలజీ అడాప్ట్ చేసినా, ఎంత విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసినా అనుకున్నా గానీ వీళ్ళు సర్టన్లీ గెట్ దెమ్. ఇప్పుడు దీంట్లో ఇంకా కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు. అతన్ని కూడా మేము పట్టుకుంటాం. అతని నోన్ పర్సన్, ఆర్టీఐ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇది పెద్దగా ఇబ్బంది ఏం కాదు.
బట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దోస్ ఏరియాస్ అన్లెస్ దే హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ట్రావెల్ ప్లాన్స్ అన్ని ఉంటే గానీ బయటకు రావట్లేదు. ఇటువంటి చాలా కేర్ఫుల్ మెథడాలజీ ఫాలో చేస్తూ దానికి వాళ్ళు వెళ్తున్నారు. కానీ మనకు సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి మెథడాలజీ, ఎటువంటి ప్రాక్టీస్ పెట్టుకున్నా ఏమో పెట్టుకున్నా కానీ మనము వీ కెన్ గెట్ దెమ్. సో మొత్తం ఈ విధంగా మనము ఈ కేసెస్ పట్టుకోవడం మూలంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ తగ్గడమే కాకుండా ఇటువంటి డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయిన వాళ్ళకు మంచి దిస్ కమోడిటీ ఇస్ నాట్ అవైలబుల్, దే విల్ సర్టన్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కమోడిటీ ఇటువంటిది కాంట్రాబ్యాండ్ అవైలబుల్ ఉన్నప్పుడు కొత్త వ్యక్తులు కూడా అడిక్షన్ లో పోతారు. అవైలబుల్ లేని ఉన్నప్పుడు వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి దే విల్ కమ్ బ్యాక్ నార్మల్సీ. దెన్ డి అడిక్షన్ క్యాంప్ లో పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి నేరాలు పాల్పడకుండా. తర్వాత చాలా రోడ్ యాక్సిడెంట్ చూస్తున్నాం మనం. చాలా రోడ్ యాక్సిడెంట్స్ లో వాళ్ళు వెళ్ళి రోడ్ ఉన్న డివైడర్ కొట్టుకోవడం, లేకుంటే అపోజిట్ డైరెక్షన్ లో రైట్ సైడ్ కి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్ రైట్ కి వెళ్ళిపోయి వెహికల్ కొట్టడం జరుగుతుంది. దిస్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్కహాల్ కానీ ఇటువంటి కాంట్రాబ్యాండ్ తీసుకోవడం కానీ అవుతుంది. సో మేము కోరుకునే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎనీ ప్లేస్ సచ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ మ్యారేజెస్ కానీ అంటే ఇప్పుడు సెలబ్రేషన్స్ అకౌంట్ నెక్స్ట్ లెవెల్. ఒకప్పుడు చిన్నగా కూర్చుని భోజనం చేసేవాళ్ళు, తర్వాత మేబీ దర్ కన్జ్యూమ్ లిక్కర్ విచ్ ఇస్ పర్మిటెడ్. లేటర్ ఆన్ అది ఇల్లీగల్ మెథడాలజీ కూడా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంటాక్సికెంట్ అవ్వాలని చూస్తున్నారు కాబట్టి ఇటువంటి రాంగ్ వేలో వెళ్తున్నారు. మీకు తెలిసిన చాలా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది ప్రెస్ లో. మేము కోరుతున్నాం ఏంటంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్ గా వీళ్ళని పట్టుకుంటాం. దీనివల్ల వి డోంట్ నో హూ ఇస్ గోయింగ్ టు బి ద విక్టిమ్. మేబీ సమ్వన్స్ ఫ్రెండ్, సమ్వన్స్ ఫ్యామిలీ మెంబర్, ఎనీవన్ ఎల్స్ కెన్ బి ద విక్టిమ్. సో యాజ్ అ కంబైన్డ్ ఎఫర్ట్ మనం అందరం దీనిపైన వార్ ప్రకటించి నిజంగా దీని మీద పనిచేస్తే టీజీఎన్ యాప్ ఉంది, లేకుంటే లోకల్ పోలీస్ ఉంది, ఎస్ఓటీ ఆఫీసర్స్ ఉన్నారు, మీరు ఎవరికైనా కానీ ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇట్లా ఎక్కడైనా వెడ్డింగ్ లో దానికి జరుగుతుంది కానీ, లేకుంటే ఏదైనా సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, లేకుంటే న్యూ ఈవెంట్స్ ఉంటాయి, కొన్ని న్యూ ఇయర్ ఈవెంట్స్ కానీ, లేకుంటే వాట్ ఎవర్ ద వే దే వాంట్ టు కన్స్యూమ్, లేకుంటే పిల్లలు ఊరికే కూర్చొని ఒక సర్టెన్ ప్లేసెస్ లో ఈ స్మోక్ చేస్తున్నారు, లేకుంటే ఇవన్నీ ఈ వీడ్ దొరుకుతుంది అని ఉన్నప్పుడు ప్లీజ్ కైండ్లీ ఇన్ఫార్మ్ us సో దట్ వీ కెన్ కంటైన్ దిస్ యాక్టివిటీ. అదర్వైజ్ మనం చూసాం కొన్ని రాష్ట్రాల్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రతి వాళ్ళు అడిక్షన్ వెళ్ళిపోయి వాళ్ళ యూత్ నిర్వీర్యం అయ్యే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరం ఒక కలెక్టివ్ ఫోర్స్ గా పనిచేయాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్లీజ్ షేర్ విత్ us సో దట్ ఇటువంటి యాక్టివిటీస్ మనం కంటైన్ చేస్తాం. దీంట్లో